బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా కొనసాగుతున్న రెమాల్ గంటకి 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. బంగ్లాదేశ్లోని కేపుపారా, బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకి 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. ఇక దీని ప్రభావంతో ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకి వర్ష సూచన ఉంది. పశ్చిమ బెంగాల్లో రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. బెంగాల్లో రేపు ఉదయం 9 గంటల వరకు విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, ఉత్తర ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అస్సాం, మేఘాలయలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమాన సర్వీసులను నిలిపివేయాలని కోల్కతా ఎయిర్పోర్ట్ అధికారులు నిర్ణయించారు. దీంతో దేశీయ, అంతర్జాతీయ సెక్టార్లలో మొత్తం 394 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు రెమాల్ తుఫాన్ని ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమైంది. సహాయక చర్యలకు బృందాలను సిద్ధం చేసింది. అలాగే దక్షిణ బెంగాల్లో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మోహరించారు.